చూపిస్తూనైనా మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఈ ఉత్కృష్టమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా రాజాది రాజా, ప్రభువులకు ప్రభా, దేవాది దేవా నీకు స్తోత్రము. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, పూజింపదగిన నామం గల దేవా నీకు స్తోత్రం. నాయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం గల దేవా నీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా నీకు స్తోత్రము. మహా గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మేమందరము ఆత్మీయముగా ఎదగాలని ప్రభా, విశ్వాసములో బలపడాలని ఈ విధముగా నాయన మాకు అనేక ఏర్పాట్లు చేసి మమ్మల్ని సమాజంగా కూడుస్తున్న గొప్ప దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క సహవాసములో చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి. దీన్ని ప్రారంభించిన బిడ్డలకు కావలసినటువంటి మంచి నడిపింపును అనుగ్రహించి వారిని దీవెనలతో నింపండి ప్రభా. నాయన నీ వాక్యం వినాలని ఆసక్తితో వచ్చిన బిడ్డల్ని వెరిగిన దేవుడు ప్రభా. నాయన ప్రార్థనలు చేశారు అనేక మంది బిడ్డలు, అనేక విషయాల గురించి విన్నపంలో నీ సన్నిధిలో మొరపెట్టిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. నిన్ను స్తుతించి నేను ఘనపరచడానికి పాడిన పాటలు బట్టి కూడా నీకు వేలాది వందనములు. ప్రతి విధముగా ప్రభా నిన్ను స్తుతించి ఘనపరచడానికి మాకు అవకాశం ఇచ్చావు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. అనేక మంది దైవజనులు మా యొద్దకు చేర్చావు ప్రభా, నీకు వందనములు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినిపింపడానికి నీ సేవకుని మా మధ్యకి తీసుకొని వచ్చావు. అందుని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రం. ఆయన అభిషేకించండి, ఆత్మతో నింపండి ప్రభా. ఆయన ద్వారా నీ యొక్క ఘనమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. ప్రతి ఒక్కరము నాయన వినదగిన చెవులు కలిగి, వినుబుద్ధి కలిగి, మా హృదయాలు తెరిచి వాక్యాన్ని విని ప్రభా దాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా ప్రభా దాన్ని అర్థం చేసుకొని ఆయన దాని ప్రకారము జీవించే జ్ఞానాన్ని కూడా నువ్వు మాకు ఇవ్వండి. మా శక్తితో మా బలంతో చేయలేము ప్రభా. నీ పరిశుద్ధాత్మని నీ సేవకునికి మాకు అందరికీ తోడుగా అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. మనకు ఈ రోజు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ పి జాన్ శామ్యుయల్సన్ అయ్యగారు మనకు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ పి జాన్ శామ్యుయల్సన్ అయ్యగారు ఒంగోలుకు చెందిన వారండి. వారు కీర్తిశేషులైన శ్రీ పి నేతాజీ ఒంగోలు నందు ఏబిఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారండి. మరియు శ్రీమతి విజయ్ కుమారి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు, పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు, వారి యొక్క రెండవ సంతానం అండి. శామ్యుయల్సన్ గారి ప్రియ సతీమణి గారు శ్రీమతి హబీలా గారు హోమ్ మేకర్. వారికి ఇద్దరు ప్రశస్తమైన కుమార్తెలు, నైసా మరియు హెల్సా. సంగీతం మరియు పుస్తక పఠనం శామ్యుయల్సన్ గారికి ఇష్టమైన హాబీలండి. వారు వేదాంత శాస్త్రంలో డాక్టరేట్ మరియు ఎంఏ మరియు ఎంఈడి డిగ్రీలు అభ్యసించారండి. శామ్యుయల్సన్ గారు ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి చాప్లిన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఒంగోలులోని ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ కు అధ్యక్షులుగా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం శామ్యుయల్సన్ గారు ఒంగోలులోని ఏకే బిఎడ్ కళాశాలకు ప్రిన్సిపల్ గా సేవలు అందిస్తా ఉన్నారండి. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. సారీ మీట్లో ఉంది. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను.
ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మన యొక్క ధ్యానానికి సంబంధించినటువంటి స్క్రిప్చర్ పోర్షన్ ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవరన్నా ఒకరు చదవగలరా? వీలుంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు. ద బుక్ ఆఫ్ క్రానికల్స్, ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్స్, 4th chapter, 9 and 10 verses. ఎవరైనా చదువుతారా ఒకళ్ళు? ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 9వ వచనం మొదటి లైన్, 10వ వచనం లాస్ట్ లైన్ మరోసారి చదువుకుందామా? ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. 10వ వచనం లాస్ట్ లైన్ లో దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అడుగుతాం. దేవుడు నాతో మాట్లాడాయని ప్రార్థన చేద్దాం. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడాల్సింది శామ్యుల్సన్ కాదు. దేవుడు శామ్యుల్సన్ వాడుకోవాలని, మనందరినీ దేవుడు తన ఆత్మతో శక్తితో నింపాలని, మనల్ని తన పూర్ణులుగా చేసి మనల్ని దేవుడు నడిపించాలని ప్రార్థించేద్దాం. గాడ్ గివ్ us the heart to hear. మీకు వందనాలు స్తోత్రాలు దేవాన్ని ప్రార్థించేద్దాం. దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎడబాయని మీ కృపకై మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడమని, మీ ఆత్మతో శక్తి నింపి మీ పూర్ణులకు చేసి మీరు నడిపించమని, క్లారిటీ ఆఫ్ స్పీచ్, బోల్డ్నెస్ నా దయచేయమని, మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా రోజుల క్రితము నేను ఒక స్టోరీ చదివాను. యాక్చువల్గా నిజంగా జరిగిన కథ. స్టోరీ అని కాదు కానీ నిజంగా జరిగిన కథ. ఏంటంటే 2 వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళలో ఒక అతని పేరు లో వాలెస్, ఇంకో అతని పేరు తెలియదు, మనకు చెప్పబడలేదు. వాళ్ళిద్దరుగా ఒక ముసలామె కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంటారు ట్రైన్లో. లో వాలెస్ యొక్క ఫ్రెండ్, ఇద్దరు కూడా ఎత్తిస్తారు, దేవుడు లేడు దెయ్యం లేదని చెప్పి వీళ్ళిద్దరు ఎదురుగా కూర్చుని ఉంటే ఆమె ఒక ముసలామె 80 years ఓల్డ్ ఉమెన్ బైబిల్ చదువుకుంటా ఉంటే ఈ లోవాలేస్ యొక్క ఫ్రెండ్ చెప్తాడు లోవాలేస్కి, అరే ఆమె చేతిలో బైబిల్ ఉంది చూసావా, ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయిన పుస్తకం అదే, ప్రపంచంలో ఎక్కువ మంది చదివే పుస్తకం అదే. నువ్వు కానీ ఆ పుస్తకం తప్పు అని రాయగలిగితే, ఆ పుస్తకంలో అన్ని కూడా రాంగ్ మిత్ అని రాయగలిగితే నీ పుస్తకాన్ని ఎక్కువ మంది కొంటారు, యూ విల్ బికమ్ వెరీ ఫేమస్ అని చెప్తాడు. ఈ సలహా నచ్చుద్ది లోవాలేస్కి. సలహా తీసుకొని ఇజ్రాయెల్ దేశము, ఐగుప్తు ప్రాంతాలన్నీ తిరిగి చాలా సంవత్సరాలు చాలా కష్టపడి ఒక పుస్తకం రాయటం మొదలు పెడతాడు. దేవునికి వ్యతిరేకంగా, యేసయ్య దేవుడు కాదు, బైబిల్ అంతా కూడా ట్రాష్ అని రాయటం మొదలు పెడతాడు. 2 chapters కంప్లీట్ అయిపోతుంది. 3rd chapter రాస్తా ఉంటాడు. 3rd chapter చివరికి వచ్చినప్పుడు నైట్ మిడ్ నైట్ రాస్తుంటాడు, 12 o'clock ఆ టైంలో. ఇంకా పెన్ను ముందు కదలక పేపర్ మీద పెన్ను పడేసి పెద్దగా ఏడుస్తూ ఉంటే భార్య పరిగెత్తుకొని వచ్చి వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాను అడిగితే ఆయన చెప్తాడు, నేను సేకరించిన సమాచారం, నేను బైబిల్ వ్యతిరేకంగా రాద్దామని తయారు చేసిన ఈ సమాచారం యేసయ్య దేవుడిని, బైబిల్ అంతా కరెక్ట్ అని నాకు తెలియజేస్తోంది, నేను పాపం చేస్తున్నాను అన్న బాధ నన్ను వెంటాడుతుందని చెప్తాడు. అప్పుడు ఆయన భార్య చెప్పింది, అయితే ఒక పని చేయి, బైబిల్ తప్పు మొదలు పెట్టావు కదా, నువ్వు అదే సేకరించిన సమాచారంతో బైబిల్ కరెక్ట్ అని, యేసయ్య దేవుడిని తిరిగి ఆ పుస్తకాన్ని రాయని చెప్తుంది. ఆ సలహా తీసుకొని ఆయన ఆ పుస్తకాన్ని మార్చి రాస్తే ఆ పుస్తకాన్ని ఒక నావెల్గా తయారు చేసి ఆ పుస్తకాన్ని అమ్మితే బైబిల్ తర్వాత అమ్ముడుపోయిన ఎక్కువ పుస్తకాలు అదొక పుస్తకంగా మిగిలిపోద్ది. ఆ పుస్తకాన్ని తర్వాత లేకపోతే ఆ నావల్ని సినిమాకి తీస్తే ఆ నావల్కి ఈ మధ్య టైటానిక్ అనే సినిమాకి 11 ఆస్కార్ అవార్డు వచ్చినాయి. కానీ చాలా ఏళ్ల క్రితమే టెక్నాలజీ అంతా డెవలప్ అవని ఏజ్ లోనే ఈ సినిమాకి దాదాపు 11 ఆస్కార్ అవార్డులు వస్తాయి. ఈ సినిమా పేరు, ఆ బుక్ పేరు ద బెన్హర్. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసయ్య దేవుడు కాదని, బైబిల్ అంతా తప్పని అనుకున్నటువంటి ఈ లోవాలెస్ దేవుడు యేసయ్య అని, బైబిల్ అంతా ట్రూ అని రాశాడు, ప్రూవ్ చేశాడు బైబిల్ ఇస్ ట్రూ అని. దట్ ఈస్ ద అథెంటిసిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. చాలా మంది దేవుని బిడ్డలు, ఆర్ఆర్కి మూర్తి గారు, భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు
బైబిల్ని తప్పు పట్టాలని ప్రయత్నం చేసి బైబిల్ని కాల్చేసి తర్వాత బైబిల్ ద్వారా పట్టబడిన వాళ్ళని చాలా మంది చూస్తా ఉన్నాం. ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, నేను తప్పు పట్టే పుస్తకం నాకు అవసరం లేదు, నాలో తప్పులు చూపించి నన్ను సరిచేసే పుస్తకం నాకు కావాలి అంటారు. భక్త్ సింగ్ గారు అయితే బైబిల్ బ్లాక్ కవర్ ఉంటుంది, కానీ పైన పరిశుద్ధ గ్రంథం ఉంది ఏంటి అని అని దాన్ని రీసెర్చ్ చేసి వేసి నమ్ముకున్నట్టుగా మనం వింటా ఉంటాం, చూస్తూ ఉంటాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, బైబిల్ యొక్క గొప్పతనం అది, ద గ్రేట్నెస్ అండ్ అథెంటిసిటీ ఆఫ్ బైబిల్ ఇస్ దట్ నో కాంట్రడిక్షన్స్, ఏమి తేడాలు, ఏమి కాంట్రడిక్షన్స్ లేని పుస్తకం బైబిల్. ఇంత గొప్ప పుస్తకంలో ఒకసారి పేరు మెన్షన్ చేస్తేనే గొప్ప అయితే, దేవుడు ఒక వ్యక్తి కోసము 2 వచనాలు స్పేర్ చేశాడు, 2 వచనాలు రాపించాడు. మీరు ఒకవేళ గమనిస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ వచనం చూస్తారా, 1వ అధ్యాయం 1వ వచనం, క్రానికల్స్ ఫస్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ వచనం ఏముంటుంది చూస్తున్నారా? గమని చూస్తారా? ఆదాము, షేతు, ఎనోషు, ఆ, కేయినాను, ఓకే, థ్యాంక్ యూ మహనీయులు, బ్రదర్. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేల్ కుమారులు, రూబేను, షిమియోను, థ్యాంక్ యూ బ్రదర్. 3వ అధ్యాయం 1వ వచనం, దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరని. 4వ అధ్యాయం కూడా అలాగే ఉంటుంది. నేను ఎందుకు చెప్పించానంటే, ఈ అధ్యాయాలన్నీ కూడా వంశావళి రాయబడి ఉంటుంది. ఇతనికి పుట్టాడు, ఇతనికి పుట్టాడు వంశావళి మాత్రమే రాయబడి ఉంటుంది. కానీ 4th చాప్టర్కి వచ్చినప్పుడు దేవుడు 8వ వచనం రాగానే 9, 10 వచనాలు దేవుడు ఒక వ్యక్తి కోసము దేవుడు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా నీకు నాకు మాదిరికరంగా ఉండటం కోసం ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ ని దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు. అన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్రేట్ ప్రేయర్ లైఫ్. అద్భుతమైన ప్రార్థనా లైఫ్ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు నీకు నాకు పరిచయం చేస్తున్నాడు. ఇతను చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన ఏం కాదు, నువ్వు నేను రెగ్యులర్ గా చేసే ప్రార్థనే, బట్ ఇట్ వాజ్ ఆన్సర్డ్. దేవుడు ఇతను ఎటువంటివాడు అన్నది ఫస్ట్ చూపిస్తున్నాడు. ద లైఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జాబేజ్ చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు విని అతన్ని తన సహోదరుల కంటే అద్భుతంగా ఆశీర్దించాడు అన్న సింపుల్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దేవుడు నీకు నాకు ఇక్కడ చూపిస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనం గమనించినట్టయితే ఎబ్బేజు అనగా అర్థము ఎవరు చూసి చెప్తారా? ఎబ్బేజు అనగా అర్థం ఏంటి? వేదన. 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 ఎవరు పెట్టారు ఆ పేరుని? ఎవరు పెట్టారు ఆ పేరుని ఎబ్బేజ్కి? తల్లే పెట్టింది. తల్లే పెట్టింది. మదర్. ఒకవేళ కొడుకు పుడితే మనం ఏం చేస్తాం? ఇదే పేరు పెడతామా? పండగ చేసుకుంటాం కదా. కూతురు పుట్టిన దానికంటే నాకు 2 కూతురు, నాకేం ప్రాబ్లం లేదు, ఊరికి చెప్తాను. కొడుకు పుట్టాడంటే చాలా పండగ చేసుకుంటారు. కానీ వీళ్ళ అమ్మాయి ఉంటుంది తెలుసా, ఎబ్బేజ్ పుడితే నాకు వేదన కలిగింది అని అతనికి ఏకంగా పేరే పెట్టింది. హౌ డిస్గస్టింగ్ ఇది చూడండి. ఒకవేళ వాడి జీవితాంతము ఎవరన్నా మాట్లాడితే రే వేదన అని పిలుస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి. తన జీవితంలో తన తల్లికి ఒకవేళ మనం ఆలోచిస్తే చాలా మంది కామెంటేటర్స్ ఏమంటారంటే, ఆమె ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ దొరికింది కనిందేమో అంటారు కొంతమంది. ఇతను కనినప్పుడు ఈమె చాలా కష్టపడి డెలివరీ అయిందని కొంతమంది అంటారు. వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, వాట్ ఆర్ ద కామెంటరీస్ మేబీ, వాట్ ఆర్ ద కామెంట్స్ మేబీ, ఇక్కడ ఎబ్బేజ్ యొక్క పుట్టుక వాళ్ళ అమ్మకి సంతోషమే లేదు. ఎబ్బేజు మనం గమనించినట్లయితే ఫస్ట్ వచనం దేవుడు రాపిస్తాడు, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత నందిన వాడాయను అంటారు బైబిల్. ఈ వాక్యాన్ని మనం గమనించాలంటే హౌ జాబేజ్ వాజ్ ట్రీటెడ్ ఇన్ హిస్ ఫ్యామిలీ అనేది మనం గమనిస్తాం. జాబేజ్ ఒకవేళ మనం కానీ అర్థం చేసుకోగలిగితే, జాబేజ్ తన ఫ్యామిలీ లైఫ్, తన బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి మనం గమనించినట్లయితే మేబీ హీఈస్ ఆల్ అలోన్. ఒకవేళ తల్లికి అంత సంతోషం కలిగించకపోయి ఉండొచ్చు, సహోదరులతోటి అంతగా ట్రీట్ చేయబడినట్టుగా, మంచిగా ట్రీట్ చేయబడినట్టుగా మనం చూడం. కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత నొందిన వాడాయను అని రాపిస్తూ 10వ వచనం చివరిలో అంటున్నాడు, దేవుడు అతను చేసిన మరణం అతనికి దయచేసును అని దేవుడు చెప్తున్నాడు. అని చెప్పి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రేయర్ ని దేవుడు నీకు నాకు పరిచయం చేస్తున్నాడు. ద లైఫ్ ఆఫ్ జాబేజ్ కెన్ బి సీన్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్. ఎబ్బేజ్ యొక్క ప్రార్థనలో ఎబ్బేజ్ యొక్క లైఫ్ ని మనం చూడగలం. చిన్నప్పుడు ఒక కథ ఉండేది ఇంగ్లీష్ పాఠంలో. ఒక అబ్బాయికి బర్త్డే వచ్చిందండి. బర్త్డే వస్తే వాళ్ళ అమ్మని సైకిల్ అడిగాడు, కొనిలేదు. ఇలాగే మనలాగే ఒక యూట్యూబ్లోనో టీవీ ఛానల్లోనో దేవుడి యొక్క వాక్యం చెప్పేటువంటి ఛానల్స్ చూస్తా ఉంటే ఆ ఛానల్లో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయడం చూసారంట. అద్భుతమైన ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఎట్లా అని పాస్టర్ చెప్తుంటే విని దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా, రేపు ఆదివారం నా బర్త్డే వస్తుంది, ఈరోజు గురువారం, శుక్రవారం ఉదయాన్నే నాకు సైకిల్ కావాలి, ఆమెన్ అని ప్రార్థన చేశాడు.
ఉదయం నిద్ర లేచి శుక్రవారం సైకిల్ కనపడలా. ఇంకొక ఛానల్ మార్చాడు, అది ఇంకో కొంచెం కెరస్మాటిక్ ఉంది ఆ చర్చ్. అక్కడ చూసి మళ్ళీ ప్రార్థన చేశాడు, దేవా శనివారం ఉదయాన్నే నాకు సైకిల్ ఇవ్వాలి అని మళ్ళీ ప్రార్థన చేశాడు, రాలా. ఆదివారం ఉదయాన్నే ఇంకో లాస్ట్ రోజు ఉంది, లాస్ట్ ఉన్నప్పుడు శనివారం సాయంత్రం మళ్ళీ ఇంకో ఛానల్ మార్చి చూశాడు. చూసి దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, దేవా రేపు ఉదయానికల్లా నువ్వు నాకు బ్లూ కలర్ సైకిల్ వేయాలి, గేర్లు ఉన్న సైకిల్ వేయాలి అని ప్రార్థన చేశాడు. సైకిల్ ఇచ్చి ప్రార్థన చేసి ఆదివారం ఉదయాన్నే చెక్ చేసుకుంటున్నాడు, సైకిల్ రాలా. తలుపు తీసి చూస్తే చాలా కోపం వచ్చింది. ఇంట్లో హడావిడి చేస్తా ఉన్నాడు. వాళ్ళమ్మ ఇదంతా గమనిస్తా ఉంది. వాళ్ళమ్మ ఇదంతా గమనిస్తా ఉంటే వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మరియమ్మ బొమ్మ తీసుకొని కోట్లో పెట్టుకొని బయటకు వెళ్ళి చెట్లలో ఎక్కడో ఆ మరియమ్మ బొమ్మను దాచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు వేసుకొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా, దేవా నీకు శుక్రవారం ప్రార్థన చేశాను, నువ్వు నాకు సైకిల్ ఇలా. శనివారం ప్రార్థన చేశాను, సైకిల్ ఇలా. ఆదివారం ప్రార్థన చేశాను, సైకిల్ ఇలా. నీకు మీ అమ్మ కావాలంటే నాకు రేపు ఉదయం కల్లా నా సైకిల్ నాకు కావాలని చెప్పి దేవుడు ఏం చేస్తానంట. ఇట్స్ జస్ట్ ఏ హ్యూమరస్ స్టోరీ. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనని నేను చేసే ప్రార్థనని ఎవరైనా గమనిస్తే, ఎవరైనా వింటే, వాళ్ళు మన సాక్ష్యం గురించి, మన ప్రార్థన గురించి, మన లైఫ్ గురించి ఏం చెప్తారు? నీ లైఫ్కి, నీ ప్రేయర్కి పొంతన ఉంటుందా? నీ లైఫ్కి నా లైఫ్కి మనం చేసే ప్రార్థనకి ఇస్ దర్ ఎనీ క్లోజ్నెస్, ఇస్ దర్ ఎనీ రిలేషన్? కానీ ఎబ్బేజు ప్రార్థన దేవుడికి అద్భుతంగా, దేవుడికి సూదింగా అనిపించింది. ఎబ్బేజు ప్రార్థన దేవుడి దృష్టిలో విలువ గలదిగా కనిపిస్తా ఉంది. ఎబ్బేజు వాళ్ళమ్మ దృష్టిలో విలువ లేకపోవచ్చాము, వాళ్ళ అన్నోళ్ళు కేర్ చేయకపోవచ్చాము. ఎందుకంటే మనం ముందు వచ్చి అలా గమనిస్తే వాళ్ళ అన్నోళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేస్తూ జీవిస్తున్నారు. కానీ ఎబ్బేజు ఒక్కడే బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేసిన ఉంటుంది బైబిల్. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన ఒకసారి మనం గమనిస్తే ఎబ్బేజు లైఫ్ ఎటువంటిదో మనం గమనించగలుగుతాం. నువ్వు నేను చేసే ప్రార్థన రెగ్యులర్గా, ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన ఎబ్బేజు కామన్గా చేశాడు, కానీ ఎబ్బేజు ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. నేను ఆ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదని ఒకసారి మనం గమనిద్దాం. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఒకసారి మనం గమనించినట్లయితే, ఎబ్బేజు ప్రార్థన 4-fold ప్రేయర్. 4 భాగాలు ఉంటాయి, లేకపోతే 4 పార్ట్స్ ఉంటాయి ఎబ్బేజు ప్రార్థనలో. మొట్టమొదటిది, ఎబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ఏం ప్రార్థన చేశాడంటే, దేవా నన్ను నిశ్చయంగా ఆశీర్దిస్తానని చెప్పావు, ఆశీర్దించవా. రెండోది, నా గుడారాన్ని విశాలం చేయవా. మూడోది, నీ చేతిని నాకు తోడుగా ఉంచవా. నాలుగోది, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయవా. 4 విషయాలు. మొట్టమొదటిది, దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము. రెండోది, నా గుడారాన్ని విశాలం చేయము. మూడోది, నీ చేతిని నాకు తోడుగా ఉంచుము. నాలుగోది, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయము. ఇట్స్ ఎ 4-fold అండ్ ఎ సింపుల్ ప్రేయర్. ఈ ప్రార్థన మనలో ఎవరము చేయలేదో చెప్తారా? ఇప్పుడు దాకా ఈ ప్రార్థన మనలో ఎవరము చేయలేదో చెప్తారా? ఎవ్రీబడి ఎవ్రీ డే we pray the same prayer. Points, language, usage of words may be different, but prayer is the same. అయితే ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి జవాబు దయచేసిన ఉంటుంది. మరి నేను ఆ ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఎబ్బేజు ప్రార్థనని ఒక ఫ్యూ మినిట్స్ మనం స్టడీ చేసి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఎబ్బేజు చేసిన ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్, గాడ్ నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు. ఒకసారి చూద్దాం అన్నమాటని. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి. ఫస్ట్ ఏం ఏమంటున్నాడు? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ప్రభా ప్రభా అన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు? నువ్వెవరివో నాకు తెలియదు అంటాడు దేవుడు ఒకరోజు. ప్రభా ప్రభా అని పెద్ద పెద్దగా చర్చిల్లో ప్రార్థన చేసి, ఓపెన్ ఎయిర్ లో ప్రార్థన చేస్తే, లైఫ్ లో పాపం ఉంటే, నీ హృదయంలో దేవుడికి స్థానం లేకపోతే, నోటితోటి ప్రభా ప్రభా అంటే గాడ్ వాంట్ హియర్ యువర్ ప్రేయర్స్. దేవుడు అది కాక ఇంకో మాట అంటాడంట, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఇఫ్ గాడ్ ఎగ్జామిన్స్ అవర్ లైఫ్స్ టుడే, దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఈరోజు అంగీకరించే లైఫ్, నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు జీవించే జీవితానికి, ఇస్ దర్ ఎనీ కనెక్షన్? ప్రేయర్ ఈజ్ నాట్ వాట్ యు వాంట్. ప్రార్థన అనేది నీకు ఏమీ కావాలో దేవుడికి చెప్పడం కాదు. ప్రేయర్ ఈజ్ వాట్, దేవుడు నిన్ను ఏమవ్వాలని కోరుకుంటున్నాడో అది అవ్వటాన్ని ప్రేయర్ అంటారు. ప్రేయర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ గాడ్ వాట్ యు వాంట్, బట్ బికమింగ్ వాట్ గాడ్ వాంట్స్ us to be. దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని చెప్పి ఫైనల్ వర్డ్ ఏం తెలుసా? అయినప్పటికీ నీ చిత్తమే జరుగుగాక.
ఈజ్ ఇట్ యువర్ ప్రేయర్? దేవుడికి పెద్ద లిస్ట్ పెట్టడం కాదు, ఎదురుగా అల్టిమేట్ గా దేవా నీకు ఇష్టమున్నా నాకు ఇష్టమున్నా లేకపోయినా నీ చిత్తమే నా జీవితంలో ఫైనల్ దేవా అని చెప్పగలం మన ప్రేయర్లో. దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. నీకు ఇష్టం ఉండొచ్చు ఆ విషయంలో, నీకు ఇలాగే జరగాలనిపించచ్చు, అయితే దేవుడి చిత్తం ఆ విషయంలో వేరుకుంటే ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్ ఇట్? నీ ప్రార్థన చేసిందే జరగాలని పంతం బట్టి ప్రార్థన చేస్తుంటే మేబీ గాడ్ ఇవ్వచ్చేమో కానీ దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు నేను బేర్ చేయాల్సి వస్తుంది. ఎబ్బేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎ ప్రేయర్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ వర్డ్స్, జస్ట్ మౌత్ నుంచి వచ్చే వర్డ్స్, మాటలు కాదు. ఒకవేళ ఈ ప్రార్థన మనం గమనిస్తే ఎబ్బేజుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఎబ్బేజు ఇస్రాయల్కి ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ. ఈ వాగ్దానాలని ఎబ్బేజుకి తెలుసు. బై ద వే, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పగలరా? బైబిల్లో there are more than 8,000 promises in the Bible. యేసు ప్రభు బైబిల్ చెప్తుంది, యేసు ప్రభులో ఈ వాగ్దానాలన్నీ ఆమెన్ అయ్యున్నవి అని బైబిల్ చెప్తా ఉంది. అయితే నీకు ఎన్ని ప్రామిసెస్ తెలుసు? దేవుడు నీకు ఇస్తానటువంటి వాగ్దానాలు నీకు ఎన్ని తెలుసు? పొడి బైబిల్ స్టడీస్ చేసుకుంటే, పొడి క్వైట్ టైమ్స్ చేసుకుంటే we don't get the promise of God, we don't get the heart of God, but Jabez knows the heart of God. అందుకే Jabez అడుగుతున్నాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్దిస్తానని చెప్పావు కదా, ప్లీజ్ బ్లెస్ మీ, నిశ్చయంగా ఆశీర్దించు. ఒకవేళ ఈ యొక్క పాయింట్ మనం కానీ ఆలోచిస్తే దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు? ప్రార్థించి ప్రతి ఒక్కరు ఆశీర్దించండి, దేవుడు అందరిని ఆశీర్దించు. బైబిల్ చెప్తోంది. దానికి ఆన్సర్ కావాలంటే మనం 1 Peter 5th chapter 6th verse మనం గమనించినట్లయితే అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉన్నాడే అని బైబిల్ చెప్తోంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని బైబిల్ చెప్తోంది. దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు? దోస్ హు హంబుల్ దెమ్సెల్వ్స్ బిఫోర్ గాడ్. దేవుడి దగ్గర తమను తాము తగ్గించుకొని, ఐ యామ్ నథింగ్ లార్డ్, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని సబ్మిసివ్నెస్ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు గాడ్ విల్ బ్లెస్ us. ఎబ్బేజు తనను తాను తగ్గించుకొని, అమ్మ వేదన కలిగించాడని పేరు పెట్టింది, అన్నదమ్ముళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, నోబడీ కేర్స్ ఫర్ హిమ్, బట్ స్టిల్ Jabez is sitting at the feet of God, humbling himself and asking God, making his petitions to the Lord. God, please bless me. If you really want to be blessed by God, have the character of humbleness. మనం తగ్గించుకోవటం నేర్చుకుందాం. ఫస్ట్ నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే యు మస్ట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ హంబుల్నెస్. నెంబర్ 2, ఎబ్బేజ్ చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్, ఎబ్బేజ్ దేవా నిశ్చయమును ఆశీర్వదించని ప్రార్థన చేశాడు. రెండోది, ఎబ్బేజ్ చేసిన ప్రార్థన ఏంటంటే నా గుడారమును విశాలము చేయను. ఎక్కడ తెలుసు ఎబ్బేజ్కి? ఎట్లా తెలుసు ఎబ్బేజ్ దేవుడు తన గుడారాన్ని విశాలం చేస్తాడని ఎబ్బేజ్కి ఎట్లా తెలుసు? ఆ విషయం యాక్చువల్గా ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన ప్రామిస్. అది మనం యెషయా గ్రంథము 54వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తాం. ఇట్ ఈస్ ద ప్రామిస్ గివెన్ బై గాడ్. ఈ విషయాన్ని ఎబ్బేజ్ తన హృదయంలో బాగా ఇన్కల్కేట్ చొప్పించుకున్నాడు. తన హృదయంలోకి తన దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేస్తా ఉన్నాడు ఎబ్బేజ్. నీ ప్రేయర్లో దేవుడు వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ పాటిస్తున్నావా? నువ్వు దేవునికి ఇది చేయి అని దేవుడికి నువ్వు కమాండ్స్ ఇస్తా ఉన్నావా? వాట్ ఈస్ యువర్ ప్రేయర్? ఎబ్బేజ్ దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్, he has the heart of humbleness. He is very humble. Number 2, he knows the promises of God. ఎట్లా చెప్తాం అంటే ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు బైబిల్లో వాళ్ళకి, తన పితరులకు ఇచ్చిన వాగ్దానం ఇది. ఎబ్బేజ్ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తా ఉన్నాడు, దేవా నా గుడారాన్ని విశాలం చేయవా. మనం గమనిస్తాం ఎబ్బేజ్ని దేవుడు ఎంతగా విశాలం చేశాడంటే, ఒకవేళ తన కుటుంబంలో తను అధముడై ఉండొచ్చు, తన తల్లి తనకి వేదన కలిగించడానికి పేరు పెట్టి ఉండొచ్చు, అన్నదమ్ములు కేర్ చేయకపోయి ఉండొచ్చు, బట్ గాడ్ బ్లెస్డ్ హిమ్. ఎంతగా ఎక్స్టెండ్ చేశాడంటే తర్వాత ఎబ్బేజ్ పేరు మీద ఒక పెద్ద పట్టణం కట్టబడింది అంటారు. తర్వాత ఎబ్బేజ్ పేరు మీద పెద్ద లైబ్రరీ ఉంది అంటారు. దేవుడు తనని బ్లెస్ చేశాడు, తన గుడారాన్ని విశాలం చేశాడు. ఎంతకంటే హిజ్ నేమ్ వాస్ సో ఫేమస్. అందుకే బైబిల్ దేవుడు కూడా చెప్తున్నాడు 9వ వచనంలో, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత నొందినవాడు ఆయన. ఘనతకి ముందు తగ్గింపు వస్తుంది, పతనానికి ముందు గర్వం ఉంటుంది.
వాట్ ఈస్ యువర్ ప్రేయర్? దేవుణ్ణి కమాండ్ చేస్తా ఉన్నావా? అయితే హంబుల్ చేసుకుంటూ, దేవా నిశ్చయం నువ్వు ఆశీర్దిస్తానని చెప్పావు దేవా, నా లైఫ్ నీకు బాగాలేకపోతే క్షమించు. ఐ వాంట్ టు బి హంబుల్ లార్డ్ సో దట్ యు మే బ్లెస్ మీ లార్డ్ అని ప్రార్థన చేద్దాం. రెండోది, దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పట్టుకొని పనిచేయడం నేర్చుకుందాం. వాగ్దానాలు తెలియాలంటే యూ మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. యూ మస్ట్ హ్యావ్ అన్ ఇంటిమేట్ అండ్ గ్రేట్ ఫెలోషిప్ విత్ యువర్ గాడ్. వాట్ ఈస్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్? అవసరమైనప్పుడు దేవుడు పాద దగ్గరకు వచ్చి దేవుడిని వాడుకోవాలని చూసే లైఫ్ ఆ ప్రేయర్ లైఫ్ అమంది, లేకపోతే ఎప్పుడు కంటిన్యూస్ గా దేవుడితో టచ్ లో ఉండే ఫెలోషిప్ అమంది. హచ్ అనే వడాఫోన్, హచ్ అనే కంపెనీ ఉండేది, ఇప్పుడు వడాఫోన్ మారింది, తర్వాత ఐడియాకి మారింది. వాళ్ళ యొక్క స్లోగన్ ఏంటి తెలుసా? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని ఉంటుంది వాళ్ళది. అంటే ఎక్కడికి వెళ్ళినా మా నెట్వర్క్ కట్ కాదని అర్థం. అప్పుడు ఈజీగా కట్ అవుతుండేది నెట్వర్క్. ఇదే ప్రశ్నని మనం అన్వయించుకుంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేస్తున్నా, యూజ్ యువర్ హార్ట్. ఆర్ యూ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ గాడ్? నీ దేవుడితో సంబంధం కలిగి ఉన్నావా? దేవుడితో కాంటాక్ట్ ఉన్నావా? అవసరమైనప్పుడు దేవుడిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. గాడ్ నోట్స్ అవర్ హార్ట్స్. హృదయాంతరాలు తిరిగిన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మెస్పరైజ్ అయిపోయి మోసపోయి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడని చెప్పి నిన్ను మోసం చేసుకోవద్దు. గాడ్ వాంట్స్ ఎ హంబుల్ హార్ట్ అండ్ గాడ్ వాంట్స్ ఎ హార్ట్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు హిమ్. ఎబ్బేజు తనను తాను తగ్గించుకున్నాడని నేను నమ్ముతున్నాను. తర్వాత ఎబ్బేజ్కి తన దేవుడి యొక్క వాగ్దానాలు ఏంటో తెలుసు. ఎబ్బేజ్కి తన దేవుని యొక్క హార్ట్ తెలుసు. డూ యు నో యువర్ ద హార్ట్ ఆఫ్ యువర్ గాడ్? నీ దేవుని యొక్క హృదయం ఏంటో నీకు తెలుసా? ఫస్ట్ థింగ్, ఎబ్బేజ్ దేవుడికి దేవుని నిశ్చయంగా ఆశీర్దించని ప్రార్థన చేశాడు. దేవుడు అతను మనవి చేసిందని అతనికి దయచేశాడు. ఎందుకంటే 10వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం అది, అయితే దేవుడు ఇచ్చిన కంక్లూజన్ అది. రెండోది, దేవా నా గుడారాన్ని విశాలం చేయదేవన్నాడు. దేవుడు తన గుడారాన్ని విశాలం చేసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. మూడోది, ఎబ్బేజ్ చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ చేతిని నాకు తోడుగా ఉంచు. ఎటువంటిది? దేవుడి చెయ్యి. దేవుని దక్షిణ హస్తము సూర కార్యములను చేయాలని బైబిల్ చెప్తా ఉంది. అలాగే పేతురు పత్రిక 1 పత్రిక 5:6 వచనం మనం గమనిస్తాం. దేవుని హస్తము బలమని తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కిందకు దీన మనస్కుడిగా రమ్మని బైబిల్ చెప్తా ఉంది. గాడ్స్ హ్యాండ్ ఈజ్ అ మైటీ హ్యాండ్. గాడ్స్ హ్యాండ్ ఈజ్ అ పవర్ఫుల్ హ్యాండ్. ఇట్ హ్యాస్ డన్ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. నువ్వు ఎవరి చేతి కింద ఉన్నావు? హూ ఈస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? దేవుని చేతి కిందకి రావటం అంటే సబ్మిటింగ్ అవర్ సెల్వ్స్ టు ద లార్డ్ అండ్ మేకింగ్ హిమ్ అవర్ లార్డ్. దేవుణ్ణి చాలా మంది యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం, కానీ యేసయ్య మన ప్రభువుగా మన జీవితాల్లో ఉండడు. చాలా సార్లు మన జీవితాలకి మనమే ప్రభువులం, మన పిల్లల జీవితాలకి మనమే ప్రభువులం, మన జీవితాలకి మనమే ప్రభువులం అయి ఉండి, నువ్వు ఇష్టం వచ్చింది జీవిస్తూ, నువ్వు ఇష్టం వచ్చింది చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు. దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడతావు అని బైబిల్ చెప్తుంది. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ యేసు ప్రభు నీ రక్షకుడు, అండ్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ హి మస్ట్ బి యువర్ లార్డ్. యేసు నీ ప్రభువుగా ఉండాలి. మనం క్రిస్మస్ డ్రామా వేస్తాం, చిన్నపిల్లలతో డ్రామా ఇస్తాం. రాజు చప్పట్లు కొడితే ఎవరు వస్తారు? సైనికుడు వచ్చి ఏం చెప్తాడు? చిత్తం మహాప్రభు అంటాడు. యాక్చువల్గా ప్రాసెస్ అప్పుడు జరిగే ప్రొసీజర్ ఏంటంటే, సైనికుడు వచ్చి నిలబడి మనలాగా స్టైల్కి చెప్పడు. హీ విల్ ప్రాస్ట్రేట్ బిఫోర్ కింగ్. తన రాజు ముందు సాష్టాంగపడి, రాజా నువ్వు నా ప్రభువి అని తన కాళ్ళ ముందు పడి, నీ చిత్తం ఇష్టం, నీ ఇష్టం అని చెప్తాడు. తెలంగాణలో మనం గమనిస్తాం, వాంఛన్ నీ కాళ్ళు మొక్కుతా అంటారు. అంటే ఇట్ షోస్ ద సబ్మిసివ్నెస్. నువ్వు ఏం చేసినా, నువ్వు కొట్టినా చంపినా నాకు ఇష్టమే. ఐ హంబుల్ మై సెల్ఫ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డైయింగ్ ఫర్ యూ. ఈవెన్ ఇఫ్ యూ కిక్ మీ, ఈవెన్ ఇఫ్ యూ కిల్ మీ, ఐఎమ్ రెడీ అని చెప్పడాన్ని దేవుని యొక్క ప్రభుత్వానికి ఒప్పుకోవటం అంటే. చాలాసార్లు మన ఆలోచనలకి ప్రభువులు మనమే, మన డెసిషన్స్కి ప్రభువులు మనమే. చాలాసార్లు మన చర్చెస్, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన తిరిగే సర్కిల్స్లో దేవుడు ప్రభుగా మనం ఎప్పుడు చూపించాం. మన జీవితాలకి మనమే ప్రభువులమైనట్టుగా జీవిస్తాం. బైబిల్ ఆ వర్డ్ ఉంటుంది, పౌలు గారు మెన్షన్ చేస్తారు, తమకు తామే ప్రభువులమైనట్టుగా. హూ ఈస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? దేవుడి చేతి కింద నువ్వు వస్తా ఉన్నావా? దేవుని యొక్క నడిపింపుకి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? దేవుని యొక్క రూలింగ్కి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ లైఫ్లో ఎబ్బేజ్ ఇష్టపడ్డాడు. దేవా నీ చేతి నా తోడుగా ఉంచు. ఎందుకంటే నీ చెయ్యి బలిష్టమైంది, నీ చెయ్యి సూరకార్యములు చేసేది. దెర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ అండర్ యువర్ హ్యాండ్.
నీ చేతి కిందకు వస్తే, కోడి తన రెక్కల కిందకు వస్తే ఎంత ప్రొటెక్షన్, ఎంత సేఫ్టీ, ఎంత జాయ్ ఉంటుందో, అలాగే దేవా నీ చేతి కింద నాకు అంత జాయ్ ఉంది, నీ చేతి కింద అంత ప్రొటెక్షన్ ఉంది, నీ చేతి కింద నాకు అంత హ్యాపీనెస్ ఉంది, అంత సెక్యూరిటీ ఉందని నువ్వు నమ్ముతున్నావా? ప్రార్థన చేసే తర్వాత సార్ మీ ఆడియో రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాము, దయచేసి క్షమించండి. జీవక్ ఈలోగా మీరు ఒక చిన్న ఫాలో పడతారా, రిజర్వ్ జాయిన్ వస్తారా? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యం, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు సారీ, మాకు కరెంట్ పోయింది, ఏమనుకోవద్దు. అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కరెంట్ పోయింది ఇక్కడ. థ్యాంక్ యూ. మళ్ళీ జాయిన్ అయ్యాను. సారీ. ఓకే, మనము యాక్చువల్గా 3 పాయింట్స్ చూసాం. ఫస్ట్ వన్, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసుకండి అని మనం గమనించాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ద లైఫ్ ఆఫ్ జాబేజ్ ఈస్ ఫిల్డ్ విత్ హంబుల్నెస్ అని చూసాం. రెండోది, దేవ నా గుడారాన్ని విశాలం చేయమన్నప్పుడు గాడ్ నోస్ ద జాబేజ్ నోస్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుడి హృదయం ఏంటో తెలుసు, బై మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావింగ్ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్ అని చూసాం. దానికి వచ్చినప్పుడు దేవుణ్ణి తన అడిగిన ప్రశ్న ప్రార్థన ఏంటంటే, దేవా నీ చేతిని నాకు తోడుగా ఉంచు అని దేవుని యొక్క ప్రభుత్వానికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క నడిపింపుకి తను ఇష్టపడుతూ తన జీవితాన్ని దేవుడికి అప్పగించి దేవుడిని అడుగుతాడు, దేవా నీ చేతిని
నాకు తోడుగా ఉంచు అని అడిగినప్పుడు గాడ్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్. దేవుడు తన చేతిని ఈ జాబేజ్కి తోడుగా ఉంచాడు. దేవుడు జాబేజ్కి తన చేతిని తోడుగా ఉంచి జాబేజ్ని తను నడిపించినట్టుగా, తన ప్రార్థన విని తన ప్రార్థనకి ఆన్సర్ చేసినట్టుగా మనం గమనిస్తాం. అండ్ ఫోర్త్ పాయింట్ మనం గమనించినట్లయితే, దేవా ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి అని దేవుడికి జాబేజ్ ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు. ఎందుకంటే 10వ వచనం మనం గమనిస్తాం, ఏ ఏ కీడు రాకుండా ఎబ్బేజ్ని దేవుడు కాపాడినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఎబ్బేజ్కి దేవుడు కీడు రాకుండా కాపాడాడు అని మనం గమనించినప్పుడు బైబిల్ చెప్తోంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం మనం గమనిస్తే 7వ వచనం ఉంటుంది, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి అని బైబిల్ చెప్తోంది. నీ చింతని ఎవరి మీద వేస్తాము? దేవుడు నీ చింతను ఆయన మోసి నీకు సంతోషం ఇవ్వాలని ఆయన నీ కోసం ఇష్టపడి ప్రాణం పెడితే, స్టిల్ వి క్యారీ అవర్ బర్డెన్ ఆన్ అవర్సెల్వ్స్. నీ భారం యెహోవా మీద మోపు ఆయన ఆదుకుని బైబిల్ చెప్తా ఉంది 52వ వచనంలో. నీ చింత యావత్తును ఆయన మీద వేయడని బైబిల్ దేవుడు చెప్తా ఉంటే, స్టిల్ వి క్యారీ అవర్ బర్డెన్స్, స్టిల్ వి క్యారీ అవర్ హర్ట్స్. ఎంతమంది మీ ఇంకా చాలా ఎప్పటి నుంచో ఎప్పుడో గాయపడిన మాటల్ని, ఎప్పుడో జరిగిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ అగ్రివేట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టుకుంటూ ఎన్నిసార్లు మనము చింత కలిగి దేవుడిస్తానన్న ఆనందాన్ని కోల్పోతున్నాము. బైబిల్లో లేకపోతే లోకంలో ఎక్స్క్లూజివ్ గా హ్యాపీనెస్, జాయ్ అనేది ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ జాయ్. ఇట్ ఈస్ ఓన్లీ విత్ క్రిస్టియన్స్. క్రైస్తవులోనే ఉంటుంది. ఎటువంటి సందర్భంలో సంతోషంగా ఉండటం. నేను ఒక సినీ హీరో గురించి పేరు చెప్పను కానీ అతని గురించి చెప్తాను. అతను ఇండియాలో నంబర్ 1 ఒకప్పుడు పెద్ద హీరో. హీ హాస్ గాట్ ఎవ్రీథింగ్. డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది. ఆయన రాజ్యసభ మెంబర్ కూడా ఒకప్పుడు. అయితే ఒకసారి ఒక విలేకరి ఇంటర్వ్యూ చేస్తా అడుగుతాడు, సార్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆర్ యూ లివింగ్ పీస్ఫుల్లీ అని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? సార్ ఐ నో ద స్పెల్లింగ్ ఫర్ ద వర్డ్ పీస్, PACE, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి అంటాడు. అంటే నాకు పీస్ అనే మాటకి స్పెల్లింగ్ తెలుసు సార్, కానీ అది ఎట్లుంటుందో నాకు తెలియదు అని చెప్తాడు ఆయన. బోరిస్ బెక్కర్ అన్నాడు, 18 సంవత్సరాలకి వింబుల్డన్ గెలిచాడు ప్రపంచ కప్ని 18 yearsకే. కానీ బెర్లిన్ లో 5 స్టార్ హోటల్ ఆత్మహత్య చేసుకుపోతాడు. ఒక రోజంతా తలుపు తీయపోతే తలుపు పగలగొట్టి అతన్ని చూస్తే బాత్రూమ్ లో పడిపోయాడు ఆత్మహత్య చేసుకోవడానికి. అతన్ని తిరిగి హాస్పిటల్ చేస్తే 2 రోజుల తర్వాత కోమాల నుంచి బయటకు వస్తాడు బోరిస్ బెక్కర్. బెక్కర్ని అడుగుతారు, సార్ మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంటే బోరిస్ బెక్కర్ చెప్తుంటే, ఒంటరితనం నన్ను వేధిస్తుంది సార్. చాలా మంది ఆ కాలంలో మనలాగా ఈ సెల్ ఫోన్ లేవు, వాట్సాప్ లేవు. చాలా మంది వెంటబడ్డారు ఆటోగ్రాఫ్స్ కావాలని. నోబడీ స్టూడ్ ఫర్ హిమ్, స్టూడ్ విత్ హిమ్. తనకి సంతోషాన్ని, సమాధానాన్ని, తనున్న దుఃఖాన్ని, ఒంటరితనాన్ని పోగొట్టేవాళ్ళని బోరిస్ బెక్కర్ చూడలేకపోయాడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఐ కేర్ ఫర్ యూ, నిన్ను గురించి నేను చింతిస్తున్నాను, నీ చింత యావత్తును నా మీద వేయి దేవుడు చెప్తా ఉంటే మనం స్టిల్ వి క్యారీ. అందుకే మన జీవితంలో ఆ కీడుని ఇంకా మనసులో ఉంచుకొని 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 ఆ హర్ట్ని, ఆ గాయాల్ని మళ్ళీ మళ్ళీ రేపుకుంటూ మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. ఎబ్బేజు వాళ్ళమ్మ వేదన పేరు పెట్టింది. అన్నోళ్ళు గలబ చేశారేమో, చుట్టుపక్కల వాళ్ళు సరైనటువంటి ఆదరణ పొందలేదేమో. ఆయన హర్ట్స్ మనసులో పెట్టుకోవాలా, గాయాన్ని మనసులో పెట్టుకోవాలా, అన్ని పక్కకు నెట్టేసి హి లుక్ టు హిస్ గాడ్. తన దేవుడు తనకి ఏం వాగ్దానం చేశాడు, తన దేవుడితో తన సంబంధం ఏంటి, తన దేవుడు తన అన్నట్టుగా జీవించాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత నొందిన వాడైన. 9వ వచనం మనం గమనిస్తాం. 10వ వచనంలో దేవుడు అతని మనం చేసిందని అతనికి దయచేసిన బైబిల్లో చూస్తాం. స్కాట్లాండ్ అనే దేశంలో ఒకసారి రోడ్డు వైడనింగ్ చేస్తూ చెట్లు కొడతా ఉన్నారు. చెట్లు కొడతా ఉంటే ఆ చెట్లు కొట్టేదానికి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, సూపర్వైజర్ ఒక అన్నాడు. ఆయన ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు పైన ఒక తెల్లి పక్షి ఎగురుతా ఉంది. ఎగురుతా ఉంటే ఆయనకి గమనించాడు, పైన పెద్ద క్రేన్ వేసుకుని వెళ్ళి చూస్తే దాని చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి. ఆయన అన్నాడు, ఈ చెట్టు ఇంకా చాలా చెట్లు కొట్టాల్సిన అవసరం ఉంది కదా, మనం అన్ని ముగించుకొచ్చేసరికి ఒక నెల పడుతుంది, ఈ చెట్టు పైన పిల్లలు ఉన్నాయి, అదే గుడ్లు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు కొట్టబాకండి అని చెప్పేసి ఆ చెట్టుని కొట్టకుండా ఆపేస్తాడు. మిగతా చెట్లు అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక 1 month తర్వాత తిరిగి వస్తారు. ఈ ఒక్క చెట్టు మిగిలిపోయింది. ఈ చెట్టుని కొట్టదామని దగ్గరకు వచ్చి చూస్తే ఈ చెట్టు పైన ఇంతకుముందు ఎగిరినటువంటి తల్లి కనపట్టలేదు. ఆ తల్లి లేదు. చిన్న పెట్టెలు కూడా కనపడలేదు, చిన్న పక్షులు కూడా కనపట్టలేదు. ఈయన క్రేన్ వేసుకొని పైకి వెళ్ళి చూసి
అక్కడ ఆ నెస్ట్ లో గూడులో చూస్తే గుడ్లు పగిలిపోయి ఉంటాయి, చిన్న చిన్న పక్షులు ఏమి లేవు, తల్లి పక్షి కూడా లేదు. ఆయనకు అర్థమైపోయింది అని వెళ్ళిపోయినాయి అని. ఆ చెట్టుని కొట్టేయని అంటాడు. ఆ చెట్టుని వెంటనే నరికి పడేస్తారు. వెంటనే పడేసిన తర్వాత ఆ చెట్టు కింద పడినప్పుడు ఆ గూడు కూడా కింద పడుతుంది. ఆ గూడు కూడా కింద పడినప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు ఇంకేమన్నా గుడ్లు మిగిలిపోయినాయేమోనని. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పక్షులేం లేవు, గుడ్లేం లేవు, కానీ ఆ ఆ నెస్ట్ లో చిన్న అడుగున ఒక వైట్ పేపర్ కనపడుతుంది, చిన్న పేపర్. ఆ తల్లి తన బిడ్డలకి మెత్తగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఆ పేపర్ అక్కడ తల్లి అరేంజ్ చేసుకుంది. ఏంటి ఆ పేపర్ అని తీసి చూసి ఆయన ఏడుస్తాడు, పెద్దగా ఏడుస్తాడు. అందరు బెత్తరపోతారు, ఎందుకు ఏడుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి చూస్తే ఆ పేపర్ లో ఏముంటుంది తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాసి ఉంటుంది. ఏం తెలుసా? దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తును ఆయన మీద వేయడం ఉంటుంది. ఈ కేరెత్ ఫర్ యూ అనే వర్డ్ ఉంటుంది అక్కడ. అందుకే బైబిల్ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న పక్షులను చూసావా? అల్పమైన ఈ పక్షులను దేవుడు ఎంతగా కేర్ చేస్తే దేవుడు నేను ఇంకెంతగా కేర్ చేస్తాడని దేవుడు నీకు నాకు బైబిల్లో వాగ్దానం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు బైబిల్. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ కేర్స్ ఫర్ యూ. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కిందకి రావటం మనకి ప్రాబ్లం. ఆయనకి మనం సబ్మిట్ చేసుకోవటం ప్రాబ్లం. ఆయన ప్రభుత్వానికి కిందకి రావటం ప్రాబ్లం. దేవుని బైబిల్ చదవటం మనకు ప్రాబ్లం. దేవుడు చెప్పే మాటల ప్రకారం జీవించడం ప్రాబ్లం. ప్రార్థన చేయటం ప్రాబ్లం. గబగబా ప్రార్థన చేసి పరిగెత్తి వెళ్ళిపోవాలి. క్యాలెండర్లో బైబిల్ చదువుకొని వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ వేర్ వి ఫాల్టర్. దిస్ ఇస్ వేర్ వి డోంట్ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు రావాలంటే బైబిల్లో దేవుడు ఇచ్చిన మాట నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా ఒకళ్ళు ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూసాము. నెక్స్ట్ బుక్ మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఎవరు చూస్తారా? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఈ వాక్యం మనకి కంటతుండాలి. నా పేరు పెట్టబడిన నా జనులు సార్ తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపము క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మన దేవుడు నీకు నాకు ప్రార్థనకి జవాబు రావాలంటే ఏమి చేయాలో ముందు చెప్తున్నాడు. తర్వాత దేవుడు నీకు ఎప్పుడు తన జవాబు ఇస్తాడో కూడా చెప్తున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? దేవుడు నీ ప్రార్థన వినాలంటే, నిన్ను క్షమించాలంటే, నిన్ను స్వస్థపరచాలంటే, నీకు ఆన్సర్ రావాలంటే దెర్ ఆర్ 4 things which God demands from us. ఫస్ట్ థింగ్ ఈజ్ నిన్ను నువ్వు తగ్గించుకోవటం నేర్చుకోవాలి. రెండోది ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మూడోది దేవుడిని వెతకటం నేర్చుకోవాలి. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నాలుగోది నీ చెడు మార్గములను దేవుడి దగ్గర విడిచిపెట్టాలి. దేవుడు నీ ప్రార్థన వినకుండా నీ పాపాలు అడ్డుబండలుగా ఉంటాయి అని బైబిల్ చెప్తా ఉంది. బిఫోర్ ప్రేయింగ్ యూ హ్యావ్ టు కన్ఫెస్ బిఫోర్ గాడ్. అందుకే ప్రార్థనకి ఒక మెథడ్ చెప్తారు మనోళ్ళు. యాక్ట్స్ అని చెప్తారు, అపొస్తల కార్యములు కాదు. యాక్ట్స్ అనేది ఒక 4 letter మెథడ్ అనమాట. దానిలో ఫస్ట్ది ACTS, అపొస్తల కార్యములు ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటారు కదా. దాన్ని 4 partsగా చేస్తే మనము ఏ అంటే ACTS, ఏ అంటే అడోరేషన్, దేవుడిని ఆరాధించడం నేర్చుకోవాలి ఫస్ట్. రెండోది దేవుడికి మన పాపాలు కన్ఫెస్ చేయాలి ఫస్ట్, బిఫోర్ ఆస్కింగ్ గాడ్, బిఫోర్ సప్లికేషన్ ఇచ్చే ముందు, సప్లై చేసి మన దేవుడిని విన్నపాలు చేసే ముందు వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ బిఫోర్ గాడ్. నంబర్ 3 వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. అండ్ లాస్ట్ది దేవుడికి మన సప్లికేషన్స్ లాస్ట్లో తెలియజేయాలి. మన ప్రార్థన ఫస్ట్ దేవుడిని ఆరాధించాలి. రెండోది దేవుడికి పాపాలకి క్షమాపణ కోరాలి. మూడోది దేవుడికి వందనాలు చెప్పాలి. లాస్ట్ది దేవుడికి మన విన్నపాలు తెలియజేయాలి. అయితే మన ప్రార్థన ఎట్లుంటే తెలుసా? ఎత్తుకోవటమే మొత్తుకోవటం అంటాడు ఒక ఆయన. ఎత్తుకున్న దగ్గర నుంచి నాకు అది, మా ఆయనకి ఇది తప్పితే వి డోంట్ హ్యావ్ అదర్ వర్డ్స్. ఎప్పుడు మన గురించి అది కావాలి ఇది కావాలని పేరు తప్పితే ఎంతకాలం అయింది దేవుడికి నువ్వు ప్రార్థన చేసి, దేవా నన్ను బాగు చేయి, నాకు హంబుల్నెస్ దయచేయి, నీ వాక్యం చదవటానికి, నీ వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి, నీ సన్నిధిలో గడపటానికి, నువ్వు కోరుకున్న రూపంలోకి మార్చబట్టడానికి, నువ్వు నా ప్రభువుగా ఉండే విధంగా నేను జీవించడానికి నాకు కృప చూపించయ్యా. నా బంధువుల్ని, లేకపోతే నా యొక్క స్నేహితుల్ని, నా సహోదరుని ఆశీర్దించయ్యా అనేది కాలం ప్రార్థన చేశాం. ఎప్పుడు నన్ను ఆశీర్దించని చెప్తే నా సహోదరులు ఆశీర్దించయినప్పుడు ప్రార్థన చేశావు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే ఫస్ట్గా నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. రెండోది దేవుడిని వెతకటం నేర్చుకోవాలి. ఎక్కడ దొరుకుతాడు దేవుడు? దేవుడు వాక్యంలో దొరుకుతాడు, దేవుడి యొక్క ప్రార్థనలో దొరుకుతాడు, దేవుడి యొక్క సన్నిధిలో దొరుకుతాడు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా?
దేవుడి సన్నిధిలో మనం గడిపేది కొద్ది సమయమే రోజంతట్లో. మిగతా అంతా మన ఇష్టం. వీఆర్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి మనమే ప్రభువులు మిగతా గంటలన్నీ కూడా. దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకొని నన్ను ప్రార్థన చేసి నన్ను వెదకి నీ చెడు మార్గంలో విసర్జించిన విడిచిపెట్టిన ఎడల అప్పుడు పరలోకంలో ఉండి దేవుడు నీ ప్రార్థన విని ఫస్ట్ నీ పాపాలు క్షమించి తర్వాత అన్నాడు దేవుడు నీ దేశాన్ని స్వస్థపరుస్తానని. ఇఫ్ యూ రియలీ వాంట్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్, లెర్న్ హౌ టు బి హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు గర్విష్ఠుల యొక్క ప్రార్థన వినడు. దేవుడు సుంకరి ప్రార్థన వినలా. పరిసేయుడు ఇంకొకరు ప్రార్థన చేశారు, ఎవరు చెప్తారా? హలో, బైబిల్లో మనం కొత్త నిబంధనలో ఇద్దరు ప్రార్థన చూస్తాం. ఎవరెవరు వాళ్ళు? పరిసయుడు సుంకరి బ్రదర్. ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన. పరిసేయుడు అంటే ప్రార్థన చేశాడు డంబంగా. ఇప్పుడు మన ప్రార్థన ఎట్లా ఉంటుంది దేవుడి దృష్టిలో? దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు చెక్ టు. దేవుడు యాక్సెప్ట్ చేసే లైఫ్, ద హార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ హంబుల్నెస్. సుంకర్ లాగా, దేవా ఐఎమ్ నథింగ్ లార్డ్, నువ్వే నా ప్రభు అయ్యా, గైడ్ మీ లార్డ్, నా జీవితంలో నీ చిత్తాన్ని జరిగించాయని హంబుల్నెస్ కలిగి ప్రార్థన చేసే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. చాలా రోజుల క్రితము ఒక స్టోరీ, ఒక విషయం జరిగింది. మీరు కూడా యూట్యూబ్లో ఉంది, కావాలంటే చూడొచ్చు. ఆ స్టోరీ ఏంటంటే, ఇట్ ఈస్ అబౌట్ ఎ మ్యాన్, యంగ్ బాయ్. ఆయనకి అబ్బాయికి 19 years. ఆ అబ్బాయి పేరు రిబారియో. ఆ అబ్బాయి యాక్చువల్ వైవామ్ వాళ్ళ స్టోరీస్ లో ఉంటుంది. ఈ అబ్బాయి కొలంబియా అనే దేశంలో ఉండేవాడు. ఆ దేశంలో ఒక చిన్న పట్టణం కాలా అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ఈ అబ్బాయి ఉండేవాడు. ఆ ఊర్లో దేవుడు వాక్యం అంతగా ప్రకటింపబడేది కాదు. మేబీ 5-6 చర్చెసే ఉండేవి అక్కడ. అవి కూడా చిన్నవి. 200 మంది ఉంటే ఆ చర్చి పెద్ద చర్చి. ఆ ఊర్లో వాళ్ళకి ఫుట్బాల్ అంటే పిచ్చి. పెద్ద పెద్ద స్టేడియంస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రార్థనకి మట్టి పెద్ద పెద్ద చర్చెస్ ఉండవు, ఎందుకంటే జనాలు రారు కాబట్టి. అయితే ఈ అబ్బాయికి వాళ్ళ ఊరి గురించి భారం వచ్చి వాళ్ళ ఊరి గురించి ప్రార్థన చేయాలని, వాళ్ళ ఊర్లో గంజాయి పండిస్తారు. వాళ్ళ ఊర్లో రోజుకు ఒక మర్డర్ జరుగుతుంది. అంత భయంకరమైన ఊరు. అయితే ఈ అబ్బాయికి భారం కలిగి పక్కన వాళ్ళ ఊర్లో ఒక కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి ఊర్లోకి వెళ్ళేసి ఏసీని పరిచయం చేయమని చెప్తాడు. ఊర్లోకి వచ్చి ఏసీ గురించి చెప్పే ముందు ఆ ఊర్లో ఉన్న 5-6 పాస్టర్లు ఉన్నారు, వాళ్ళని కలుస్తాడు. కలిసి అయ్యా మనము పలానా రోజు ఆదివారం రోజు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మీటింగ్ పెడదాం, పెద్ద వర్షిప్ నడిపిద్దాం అని అడుగుతాడు. వాళ్ళు అడుగుతారు, సార్ అంతమంది రారయ్యా, పలానా పాస్టర్ గారి చర్చిలో 200 మంది పడతారు, అదే పెద్ద చర్చ్, అక్కడ పెడదామంటారు. అబ్బాయి యాక్సెప్ట్ చేయడు. లేదు సార్, దేవుడు అంతా మాట్లాడాడు, వి విల్ హ్యావ్ ఎ గ్రేట్ మీటింగ్ సార్ అంటాడు. వాళ్ళు ఎవరు అంతగా ఇష్టపడరు, నమ్మరు ఆయన. కానీ ఈ విషయం తెలిసిందంటే ఆ ఊర్లో ఒక పెద్ద రౌడీ డాన్ ఈ అబ్బాయిని చంపేస్తాడు. ఈ విషయం తెలిసి శుక్రవారం రోజు ఈ పాస్టర్లో కొంతమంది వెళ్ళేసి బరీలు ముగించుకొని వచ్చేస్తారు. కానీ ఆదివారము మధ్యాహ్నము అంత మీటింగ్ అయిపోయినాక, వర్షిప్ సర్వీస్ అయిపోయినాక వీళ్ళలో ఒక పాస్టర్ గారికి ఈ అబ్బాయి చెప్పిన మాట గుర్తొస్తుంది. అరే, ఆ చిన్నపిల్లోడు ఆదివారం మీటింగ్ పెడదాం అన్నాడు కదా, ఒకసారి అసలు ఏం వెళ్ళి చూద్దాం అని గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తాడు. ఎవరు ఉండరు. 2 గంటల నుంచి ఒక్కడే అక్కడ కూర్చొని ఆయన చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుడు మెడిటేట్ చేస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కొద్దిసేపటికి మిగతా పాస్టర్లు కూడా వస్తారు. వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రార్థన చేస్తా ఉంటే కొద్దిసేపటికి వాళ్ళు పెద్ద జనాల సౌండ్లు, అరుపులు, మాటలు వింటా ఉండి కళ్ళు తెరిచి చూస్తే స్టేడియం ఈస్ ఫుల్. స్టేడియం మొత్తం ఫుల్ అయి ఉంటుంది. 6 గంటల నుంచి 8 గంటల దాకా అద్భుతమైన వర్షిప్ సర్వీస్ నడిపిస్తారు. ఇంతకుముందు అక్కడ రోజుకు ఒక మర్డర్ జరిగేది. కొన్ని లక్షల కేజీలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు గంజాయిని. కానీ ఈరోజు అక్కడ గంజాయి పండించరు. ఈరోజు అక్కడ డాన్లు ఉండరు. ఈరోజు అక్కడ క్యారెట్లు పండిస్తారు. ఒక్కొక్క క్యారెట్ కేజీ ఉంటుంది. అక్కడ క్యాలీఫ్లవర్లు పండిస్తారు. ఒక్కొక్క క్యాలీఫ్లవర్ 2 మొయ్యాలి. ఈరోజు అక్కడ అనేక మంది ఏసీని నమ్ముకున్నారు. అప్ సైడ్ ఆ ఊరు తిరగబడిపోయింది దేవుడి కోసం. ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్న ఊరు ఈరోజు అక్కడ దేవుని వాక్యం అద్భుతంగా ప్రకటింపబడి అద్భుతమైన సేవ జరుగుతోంది. కారణం ఏంటి తెలుసా? ద ప్రేయర్ ఆఫ్ 1 person. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన నీ ఊరిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ దేశాన్ని మార్చుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఊరినే మార్చినప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన మన ఏరియాని మార్చదా, మన సంఘాలను మార్చదా,
డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ చేంజింగ్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ రియల్లీ ప్రే టు గాడ్. ఎప్పుడు తెలుసా? నిజంగా మనం తగ్గించుకొని దేవుడిని వెదకి ఆయనకి ప్రార్థన చేసి మన చెడు మార్గాలు విసర్జించినట్లా దేవుడు అంటున్నాడు, పరలోకం నుండి మీ ప్రార్థన విని మీ పాపాలు క్షమించి మిమ్మల్ని మీ దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హౌ ఇస్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే? ఒకసారి చెక్ చేసుకుందామా? నిజంగా హంబుల్నెస్ కలిగి దేవుడునే ప్రభువుగా ఆయన బలిష్టమైన చేతికి దీనమనస్కుడుగా వస్తూ మనం తగ్గించుకొని దేవుడిని వెతుకుతూ దేవుడి యొక్క మాటల్ని మెడిటేట్ చేస్తూ మన చెడు మార్గాలు విసర్జించి, దేవాని చేతి నాకు తోడు కావచ్చు, ఐ కమ్ బిఫోర్ యువర్ హ్యాండ్, అండర్ యువర్ హ్యాండ్ లార్డ్, మైటీ హ్యాండ్ లార్డ్ అని చెప్దామా? గాడ్ ఈజ్ రెడీ టు హీర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనకి నీ జవాబు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మన పాపాలు దేవుడి దగ్గర చేరకుండా అడ్డుపడతా ఉన్నాయి. వై కాంట్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ టుడే? ఎందుకు మన పాపాలు ఒప్పుకోకూడదు? ఎందుకు మనం తగ్గించుకుని దేవుడి వెతకి ఆయనకి ప్రార్థన చేసి మన చెడు మార్గాలు విసర్జించి దేవుడు మన ప్రార్థన విని మన జీవితంలో మన ప్రార్థనకి జవాబులు పొంది అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఎందుకు మన లైఫ్ లో మనం తగ్గింపులు కలిగి ఉండకూడదు? ఎందుకు మనం దేవుడిని వెతకకూడదు ప్రతిరోజు? ఎందుకు ఎక్కువ టైం ప్రార్థనలు గడపకూడదు? ఎందుకు మన చెడు మార్గాలను దేవుడికి ఇష్టం లేని వాటిని ఎందుకు తీసేసుకోకూడదు? ఎందుకు వాటిల్లోనే కంటిన్యూ అవుతూ దేవుడికి వ్యతిరేకమైన లైఫ్ ఎందుకు బతకాలి? దేవుడికి ఎందుకు ఆయాసం కలిగించాలి? లెట్స్ మేక్ ఏ కమిట్మెంట్ టుడే. గాడ్ గివ్ మీ హంబుల్నెస్. గాడ్ గివ్ మీ హంబుల్నెస్. గాడ్ ఆ ప్రతి పాపాన్ని క్షమించయ్యా, నీకు అడ్డుపడుతున్న ప్రతి పాపాన్ని తీసేయ్యా. నీ వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి ఎక్కువ టైం నీతో గడపడానికి, వేరెవర్ ఐ గో వేరెవర్ ఐ లివ్, నీ వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ మీతో ట్యూన్ లో ఉండడానికి, మిమ్మల్ని ఎప్పుడు వెతుకుతూ మీకు ప్రార్థన చేస్తుంటానికి కృప చూపించాయని ఎందుకు దేవుడి దగ్గర కమిట్మెంట్ చేసుకోకూడదు? అటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. God is seeking for people who humbles themselves. తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారా అని బైబిల్ చెప్తోంది. తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుని కన్నులు భూమి మీద సంచారం చేస్తా ఉన్నాయంట. అయితే దేవుడు ఈరోజు నిన్ను నన్ను అటువంటి స్థితిలో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. దేవుడు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఎదురు చూస్తా ఉన్నాడు. హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ టుడే? దేవుడు ఒకవేళ ఈరోజు మన జీవితాన్ని చెక్ చేస్తే, నీలా లైఫ్ ని పరిశీలన చేస్తే, ఒకవేళ మన ప్రార్థన ఎవరైనా వింటే హౌ ఇట్ ఈస్? దేవుడికి ఇష్టమైన లైఫ్, దేవుడికి ఇష్టమైన ప్రార్థన, అనేక మంది దేవుడి దగ్గరికి ఆకర్షించే ప్రార్థన నీళ్ళు నాలున్నాయా? అందుకు తగ్గింపు కావాలి. నోటికి మంచి వర్డ్స్ ఉపయోగిస్తే అద్భుతమైన ప్రార్థన చేసినట్టు కాదు. ఎవరు వినని మాటలు ఉపయోగిస్తే అద్భుతమైన ప్రార్థన చేసినట్టు కాదు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడని బైబిల్ చెప్పట్లేదు. పరిసయ్యులు అటువంటి వాటి కోసం ఎదురు చూస్తారు, జనాల కోసం ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను తగ్గించుకొని నీ సీక్రెట్ ప్లేస్లో, నీ సీక్రెట్ కమ్యూనియన్ విత్ గాడ్, ఇట్ చేంజెస్ లైఫ్స్, ఇట్ చేంజెస్ సర్కమ్స్టాన్సెస్. నీ యొక్క సీక్రెట్ ప్లేస్ విత్ యువర్ గాడ్, ఆ సీక్రెట్ ప్లేస్లో దేవుడితో నువ్వు చేసే ఆ ప్రేయర్ మేక్స్ డిఫరెన్సెస్. ఎవరు చూడకపోవచ్చు, బట్ గాడ్ ఈస్ హీరింగ్ అవర్ ప్రేయర్స్. మనం తగ్గించుకొని ఆయన వెతికి ఆయనకి ప్రార్థించి మన చెడు మార్గాలు విసర్జించినట్లా దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వింటాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను క్షమిస్తాను, నీ దేశాన్ని నిన్ను బాగు చేస్తానని చెప్తున్నాడు. ఒక్క వ్యక్తి యొక్క ప్రార్థన, రిబేరియస్ ప్రేయర్, చేంజ్డ్ హోల్ టౌన్. And this is the assurance God is giving us today. If we really humble ourselves, seek God, pray to God, and confess our sins before God, and God is ready to hear our prayers, forgive us, and heal us. ఎందుకు మనం తగ్గించుకోకూడదు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఎబ్బేజు ప్రార్థన తను ఆశ్రదించారు, మీకు వందనాలు స్తోత్రం ప్రభా. మాకు కూడా ఈరోజు ప్రామిస్ చేస్తున్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని వెతకటానికి, మీకు ప్రార్థించడానికి, మా చెడు మార్గాలు విసర్జించడానికి మీరు మా ప్రార్థన విని మా పాపాలు క్షమించి మమ్మల్ని, మా దేశాన్ని స్వస్థపరిచేదండి. మా ప్రార్థనకి జవాబు ఇచ్చేదండి. మేము జీవించడానికి కృప చూపించమని
మీరు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు దేవా బైబిల్. ఆ వాగ్దానాలు మేము చదువుకొని మెడిటేట్ చేసి వాటిని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి మీ చిత్తానికి అల్టిమేట్గా మా చిత్తం అలైన్ అయ్యేటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని మీరు మమ్మల్ని ఏమవ్వాలని కోరుకుంటున్నారో ఆమె చిత్తములకు మలచబడే ప్రార్థన లైఫ్ను మాకు దయచేయమని ఈ విధంగా జీవించేందుకు క్షమించి హెల్ప్ అస్ నాట్ సింగ్ లో మహిమగత ప్రభావాలు మీరే పొందమని మీకే మహిమగత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మరి ఎబ్బేజు ప్రార్థన జీవితం ద్వారా మీరు చెప్పిన వాక్యం బట్టి వ్యక్తిగతంగా నేను చాలా దీవించబడ్డాను, ఎంకరేజ్ చేయబడ్డాను. మరి మేము అందరూ ఆశీర్వదించబడ్డామని నమ్ముతున్నామండి. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ విజయ్ చంద్రయ్య గారు అయ్యారు, మీరు ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం వాసనకు వచ్చిన గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు. గత రాత్రంతా మీ కృపలో కాపాడి క్షేమాన్ని ఇచ్చి చురుకైన మెలకువనిచ్చి మరొక ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చారు. ఈ నూతన రోజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువా మీ పాదాల దగ్గర శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ఈ సహవాసంలో ప్రారంభించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దాసును బలపరిచి మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి దైవ వాక్యానికై మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్కు గొప్పది, మీ వాక్యము జీవము కలిగించేది. తండ్రి, నేను ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎబ్బేజు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి తండ్రి నేను 4 ప్రధానమైన లక్షణాలు మాకు మీరు వివరించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. తను మీ చిత్తానుసారంగా చేసినటువంటి ప్రార్థన మీకు తండ్రి నేను ఇష్టమైనటువంటి జీవితం జీవించి నాయన మరి తను చేసినటువంటి ప్రార్థన తండ్రి నాయన మీరు అంగీకరించినారో నమ్ముతున్నాం. ఈనాటి దినాల్లో మా ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడలేకపోతున్నాయో, ఎందుకు మిమ్మల్ని చేరలేకపోతున్నాయి, ఆ ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావటం లేదు, చాలా స్పష్టంగా సుస్పష్టంగా మీరు తెలియచేస్తూ వచ్చారు. మేము తండ్రి నాయన మరి ప్రభా వాటి విషయంలో మేము పశ్చాత్తాపంతో విడిచిపెట్టుకోవడానికి తీసివేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రార్థన విధానం ఎలా ఉందో తండ్రి స్పష్టంగా మీరు తెలియచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, నిజంగా ప్రేయర్ విషయంలో నాయన తండ్రి నాయన మేము నిజంగా మీరు కోరుకున్నంతటువంటి సమయాన్ని మీద గడపలేకపోతాం. మీరు ఆశించినటువంటి విధానంలో ప్రార్థనలు చేయలేకపోతాం. పదే పదే మీరు ప్రార్థన సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. దాన్ని ఆలోచించడానికి దాన్ని కృపణకరించండి. దాసును బలపరచండి. ఎవరెవరితో ఎలా మీరు ఏ విధానంలో ఏ కోణంలో మాట్లాడారో రిసీవ్ చేసుకొని వ్యక్తిగత తీర్మానాలు తీసుకొని ప్రేయర్ లైఫ్ని కంటిన్యూ చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా మేలులు దీవెనల ఆశీర్వాదాలు పొందడానికి సహాయం దయచేయమని, ప్రార్థన శక్తిని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రారంభం నుండి ముగింపు వరకు సహవాసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరు ఏ రోల్ పోషించారో దాన్ని మీరు అప్పగించిన పనిలో నమ్మకంగా తండ్రి నాయన మరి పనిచేయడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. మరి కోర్ కమిటీ సభ్యులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, పెరిపిరవలసిన ఆశీర్వదించండి. వారి వ్యక్తిగత కుటుంబ పరిచయాలను బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసుని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మరి శామ్యులను మీ కృపలో బలపరిచి మరి కుటుంబాన్ని బ్లెస్ చేయమని సంఘ పరిచర్యలు మీరు వాడుకుంటూ ఉన్నారు, స్వార్థ పరిచర్యలు వాడుకుంటూ ఉన్నారు. తను కలిగి ఉన్న జాబును బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన చక్కని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. అని ఇంకా అభివృద్ధి చేయండి, రాకడ సిద్ధపరచమని, ఆత్మీయంగా బలపరచమని, అనేకులకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ మరి ఈ యొక్క గ్రూప్ లో ఉన్నటువంటి సేవకులందరిని బట్టి, కాపురులను బట్టి తండ్రి నాయన విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి దినపు దీవెనలతో నింపండి. మరి రేపటి సహవాసానికై ప్రార్థనా పూర్వక సిద్ధపడవడానికి సహాయం చేయండి. మరి రేపు వాక్య పరిచర్య కొరకై మీరు సిద్ధపరిచిన మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తాం. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మేము కలుసుకొని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన మహోన్నతమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, గాక నీ మీ చిత్తము చిత్తము పరలోకమందు పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా మా అనుదిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మేము మా అపరాధం దోషులను చేస్తున్నామని మేము క్షమించిన క్షమించే ప్రకారం ప్రకారము మమ్మల్ని క్షమించుము. మా అపరాధము క్షమించము. శోధనలకు తేక దుష్టుని కీడును తప్పించుము. రాజ్యము శక్తి ఎందుకనగా బలము శక్తి రాజ్యము, మహిమ బలము, నిరంతరము ఘనతయు నీవే నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. సృష్టికర్త అయిన ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఈరోజు ఈ సహవాసంలో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, కోర్ కమిటీ సభ్యులకును, మరి విశేషంగా వాక్య పరిచయం చేసిన దేవుని దాసుని కుటుంబానికి సదాకాలము రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు. చేరొచ్చి మీ అందరికి వందనాలండి. మరొకసారి దేవుని సేవకులు డాక్టర్ పి జాన్ శామ్యుయల్సన్ అయ్య గారికి సహవాసం హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మరి మెసేజెస్ అని మనకి రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. డాడీ కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాము. చేరొచ్చి మీ అందరికి వందనాలండి. మరొకసారి కృతజ్ఞతలు. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ.